అంటే చర్చ జరగటం డెఫినెట్గా దురదృష్టం. ఇది ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాడు, ఇటువంటి చర్చ జరుగుతుందని రాష్ట్రంలో. అది ఒక్కడెవరో తెలుసా మీకు? పేరు జగన్మోహన్ రెడ్డి. ఆడికి ఒక్కడికే ఎక్స్పెక్ట్ చేయగలిగాడు, ఇంకెవరు ఎక్స్పెక్ట్ చేయలే. నాకైతే డౌట్ ఉంది, అనుమానం నాకైతే ఉంది. కానీ ఎన్నోసార్లు అతను అనుకున్నది చేయలేకపోయాడు, నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయాడు, నన్ను చంపలేకపోయాడు, అలా చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ కూడా ప్రయత్నంలో అతను ఫెయిల్ అవుతాడు అనుకున్నాను, కానీ టెంపరీగా సక్సెస్ అయ్యాడు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్పేది ఏంటంటే 3-4 రోజుల్లో తప్పకుండా కూటమి తిరిగి నన్ను, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, గతంలో నేను ఎందుకని చెప్పానో, ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపుతోటే చెప్పా. పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలేసేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేనున్నా. బట్ ఎనీహౌ తప్పకుండా కూటమి తరఫున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది. అయితే ఎటువంటి ఐడియా లేదు, చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా నేను ఏ పార్టీలో లేను, ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయి. ఒక పార్టీ మరి జాయిన్ అవ్వకుండా ఎలా ఇస్తామని చెప్పి మరి తిరుపతికి సీట్ కన్ఫర్మ్ చేసి జాయిన్ చేసుకున్నారు. అంటే అబద్ధం అన్నా కూడా పాపం అరగంటలో దొరికేశారు. అలాగా కొద్దిమంది ఇంకో పార్టీలో కూడా ఇలాంటి ప్రచారమే చేయాలనుకున్నారు. వాళ్ళు కూడా మరి ఉబలాటం ఆపుకోలేక ఇంకా జాయిన్ అవ్వకుండానే సీటు కూడా డిక్లేర్ చేశారు. ఇంకా జాయిన్ అయ్యాడో లేదో కూడా తెలియదు అభ్యర్థి. సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అది కేవలం జాయిన్ అవ్వలేదు అనేది అది ఒక అభియోగం, మరి అది పెద్ద ఇష్యూ కాదు. డెఫినెట్గా నాకు నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, వారి నాయకత్వం మీద. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించరు అనేదే నా ప్రగాఢ విశ్వాసం. మొట్టమొదటిసారిగా ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలామందికి.